మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా కుమార్ గారు దానవీర సూరకర్ణలో ఒక పద్యం పాడనన్న. పద్యాల మనకు రాదన్నా, పద్యాలు రాగయుక్తంగా పాడాలంటే పాడే శక్తి అది పూర్వజన సుకృతం మనిషికి. బట్ నేను డైలాగ్ చెప్పడం పద్యాలు పాడలేను, డైలాగ్ చెప్పడం కూడా ప్రస్తుతం గొంతు సహకరించడం లేదు. అన్నా ఇప్పుడు టమోటా నాటవచ్చా? కుమార్ గారు ఇప్పుడు నాటుకోవచ్చు అన్నా, కాకపోతే మనం పంట పెట్టి 80 రోజుల తర్వాత పంట మన చేతికి వస్తుంది కాబట్టి ధరలు మన చేతుల్లో ఉండదు. ధర దైవాధీనం. టమోటా లాటరీ లాంటిది. టమోటా పంట అదృష్టం తాట. నేను చెప్పేది అంతే. ఇక శివ గారు అన్న నార్త్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. చెప్పడానికి ఏముందన్నా, ఇంకా నార్త్కు ఇప్పుడు కాయలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. దీని తర్వాత డిసెంబర్ జనవరి నెలలో మనకి ఏమన్నా కాయలు తగ్గి అక్కడ ఏమన్నా పంటలు ఎక్కువ పెట్టి మన వైపు డిమాండ్ అయితే అక్కడి నుంచి కాయలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఇటు నుంచి అటు వెళ్ళే అవకాశం ఉండదు. ఇక మహేష్ గారు ఆందోళనలో అన్నదాతలు. జూలైలో అనంతపురంలో 1,30,000 బాక్స్ వస్తే ఆగస్టులో ఎన్ని బాక్సులు వస్తాయి? రేట్స్ ఎలా ఉంటాయి? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఉత్తర భారత్లో కాయలు ఇంకా ఎన్ని రోజులు వస్తాయి? రేట్స్ ఎలా ఉంటాయి? క్వశ్చన్ నెంబర్ 3, సయ్యద్ అన్న అనాలిసిస్ వీడియో అడిగినా చేయడం లేదు. 2025లో రేట్స్ ఎలా ఉంటాయి? ఈ కామెంట్ చదివేసి సప్పగా వేరే కామెంట్లోకి వెళ్ళకుండా ఇంకా మీరే అర్థం చేసుకోండి. సయ్యద్ అన్న మీ ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడే 1,30,000 10 ఈ నెల చివరి వరకు 2 లక్షలు దాటే అవకాశం ఉందంటున్నారు. మరి చెప్పలేం మనము. ఆ లోపల ఏమైనా వర్షాలు పడితే తగ్గచ్చు. రేట్స్ అంటే డిమోదిని అక్కడ వచ్చే స్టాక్ని బట్టే ధరలు ఉంటాయి. ఇక ఉత్తర భారత కాయలు నిర్వహిస్తారు బట్టి ఉత్తర భారత ప్రస్తుతం కాయలు రావడం లేదన్నా, అక్కడ రాలేదు కాబట్టి మన నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 3, సయ్యద్ అన్న అనాలిసిస్ వీడియో ఎందుకు చేయడం లేదు? నేను గతంలో చెప్పడం జరిగింది. 2020 సంవత్సరం మన చేతుల్లో లేదు, అంతా దైవాధీనం. తొందరపడి ఒకవేళ ముందే కూర్చుందని మార్చి 15 తర్వాత చేయాల్సిన ప్లాంటేషన్ ఫిబ్రవరి నెలలో చేశారు. దాంతోపాటు అనంతపురం రైతులు కూడా అలాగే ముందే వేశారని చెప్పి ఒక కామెంట్ చేయడం జరిగింది. ఈసారి భారీ ప్లాంటేషను మన చేతులు ప్రస్తుతం అయితే మన వైపు కాయలు తగ్గాయి, కానీ అనంతపురం ఆరంభమైంది. అనంతపురం పక్కలో బల్లెం, అక్కడ వచ్చి దిగుమతిని బట్టి ప్రస్తుత ధరలు ఉంటాయి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే వెంకటరామరెడ్డి గారు మదనపల్లి ఏమన్నా వచ్చింది రేట్ డౌన్, క్వాలిటీలు ఏమాత్రం రాలేదన్న మదనపల్లి మార్కెట్లో. ఇవాళ అంగళ్ళ మార్కెట్లో టీవీఎస్ బండిలు 950 రూపాయలు ఒక లాటు, 800 ఒక లాటు, 850 ఒక లాటు. మరి మదనపల్లి మాత్రం ధరలు వెళ్ళలేదు. మీరు అర్థం చేసుకోవాలి. క్వాలిటీ కాయలు కేవలం 30-40% మాత్రం వచ్చాయి. ఆ టమాటాలు 600 నుంచి 650, 670, 700 వెళ్ళడం జరిగింది. క్వాలిటీ మీడియం కాయలు 500 వచ్చి వెళ్ళడం జరిగింది. దాని తక్కువ క్వాలిటీలు 400 నుంచి 470 వరకు. క్వాలిటీలు ఏమాత్రం లేవన్న మదనపల్లిలో, అందుకే ధరలు వెళ్ళలేదు. యూ గివ్ గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో, కీప్ ఇట్ అప్. అంజనా పవర్ థ్యాంక్ యూ. దగ్గర నార్త్ సైడ్ పనులు వచ్చినాయి కదా బాబా ఇప్పుడు. ఎస్, హైదరాబాద్ హెవీ రైన్. కామాశ్వర్ గారు ఇక చివరిగా ఉద్యమ అనంతపురం వీడియో షార్ట్ వీడియో చేశాను. ఆ యూట్యూబ్ యాప్లో గౌరవ భారత నరేంద్ర మోడీ గారి ఫేస్ ఉంది, దాన్ని బట్టి వీడియో చేశాను. దానికి చండాలంగా ఉందని ఒక ఆయన, సూపర్ అన్న నీ ఫేస్ అని మరొక ఆయన, బాలాజీ గారు సూపర్ అని, చండాలని మల్లి గారు. సయ్యద్ భాయ్ యువర్ స్ట్రగుల్ ఫార్ సెక్యూస్ యువర్ గ్రేట్ పర్సన్. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. చాలా చిన్న వీడియో. శుభరాత్రి.